దేవుని యొక్క నియమములలో ఎటువంటి పక్షపాతము ఉండదు. దేవుడు మనుషుల మధ్య ఎటువంటి వివక్ష చూపించడు. తన ధర్మ నియమములు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తన ఒక్కగానొక్క కుమారుడైన యేసు ఎడల కూడా దేవుడు ఎటువంటి ప్రత్యేకతను చూపించలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనములలో ఈ విషయమును మనం స్పష్టంగా చదువుతాము. యేసు తనను తాను తగ్గించుకున్నందున తండ్రి ఆయనను హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొనెను. యేసు కేవలము తన కుమారుడని కాదు, ఒక మానవునిగా తనను తాను తగ్గించుకున్నందున దేవుడు ఆ విధముగా చేసెను. మానవులముగా ఏ విధముగానైనా మనము ప్రకృతి నియమములకు లోబడి జీవిస్తామో, యేసు కూడా ఇదే విధముగా ఒక మానవునిగా ఇవే నియమములకు లోబడి జీవించాడు. దేవుడు ఏ మానవునైనా ఏ విధంగా చూస్తాడో యేసును కూడా అదే విధముగా చూశాడు. దేవుడు యేసుకు ఏదైతే చేశాడో మనకు కూడా అదే చేస్తాడు. యేసు జీవించినట్లుగానే మనము కూడా తగ్గించుకొని జీవించినట్లయితే ఆయన వలె మనము కూడా తప్పక హెచ్చింపబడతాము. దీనిలో ఎటువంటి సందేహము లేదు. మనము మంచి చేసినట్లయితే మన ముఖములు పైకెత్తబడి ఆనందముతో ప్రకాశిస్తాయి. అలాగే నీవు మంచి చేయనట్లయితే పాపము నీ ద్వారము ఎదుట పొంచియుండును అని కయ్యనును దేవుడు హెచ్చరించాడు. ఒక సింహము దాడి చేయడానికి ఏ విధముగా పొంచియుందో పాపము కూడా తన ఎదుట అదే విధముగా పొంచియుంది. కానీ దేవుడు ఎంతో నమ్మకముగా అతనిని హెచ్చించాడు. కయ్యను ఇప్పుడు పూర్తిగా అసూయ మరియు కోపముతో నిండి ఉన్నాడు. అంత మాత్రమే కాక హత్య చేసే ఆత్మ కూడా కయ్యనును పట్టుకొనుటకు ద్వారము యొద్ద పొంచియుంది. అయినప్పటికీ కయ్యను పాపమును జయించాలని దేవుడు ఎంతో కోరుకున్నాడు. నేడు కూడా మానవుడు పాపమును జయించాలనేదే దేవుని యొక్క నిత్య సంకల్పము. కానీ తనకు సమీపముగా ఉన్న పాపమును జయించుటలో కయ్యను విఫలమయ్యాడు. దేవుని కృపచేత పాపమును నియంత్రించటం మీద దృష్టి పెడదాము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.